పిల్లలకి ఆటలన్నా పోటీలన్నా ఏదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలా పాఠశాలల్లో పిల్లలకు ఆటలపై శ్రద్ధ పెట్టడం సాధ్యం కావటం లేదు. ఈ లోటుని భర్తీ చేయడం కోసం గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం బాల మహోత్సవాన్ని నిర్వహించింది. 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఆ విశేషాలు నేటి యువలో మీకోసం. పిల్లలకిప్పుడు చదువులే కాదు, ఆటపాటలు కూడా నేర్పించాలి. అవి వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు చేయడంతో పాటు సృజనాత్మకతను పెంచేందుకు తోడ్పడతాయి. అంతేకాదు, ఆ సమయంలో వారికి తెలియకుండానే ఓ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అలవాటవుతుంది. అన్ని రకాల ఆటలు, సాంస్కృతిక పోటీలతో పాటు పిల్లల మేధస్సును పెంచే కార్యక్రమాలతో అలాంటి అవకాశమే కల్పించారు విజ్ఞాన్స్ బాల మహోత్సవ్ నిర్వాహకులు. క్రీడలంటే కేవలం క్రికెట్ ఒక్కటే కాదు, ఎన్నో ఉన్నాయి. డాన్సులంటే సినిమా స్టెప్పులు మాత్రమే కాదు, సంప్రదాయం, జానపదం, ఇలా చాలా ఉన్నాయి. వాటన్నింటిలో విద్యార్థులు పాల్గొనేలా ఈ మహోత్సవాన్ని సిద్ధం చేశారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్తో పాటు క్లాసికల్ డాన్స్ సోలో, వెస్టర్న్, ఫోక్ గ్రూప్, జానపద గేయాలు, దేశభక్తి గీతాలు, సంగీత వాద్యాలు, ఇలా అనేక విభాగాలతో ఈ మహోత్సవం సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఒకరితో ఒకరు పోటీపడి తమ ప్రతిభను చాటుకున్నారు విద్యార్థులు. మరి ఈ పోటీలపై వాళ్ళేమంటున్నారో తెలుసుకుందాం. నా పేరు రజిత. నేను SKRMRMC హై స్కూల్ సూర్యారావుపేట విజయవాడ నుంచి వచ్చాను. నేను 800లో గోల్డ్ వచ్చింది, అలాగే రిలేలో సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ వచ్చింది. నా ఈవెంట్ 400 మీటర్స్, 4 స్టేట్ మీట్స్ ఆడాను. నా పేరు SK హుస్సేన్. నేను విజయవాడ APRHM హై స్కూల్ నుండి వచ్చాను. 4x100లో గోల్డ్ వచ్చింది మాకు, 800 కూడా గోల్డ్ వచ్చింది. ఇంక 5 నేషనల్స్ ఆడాను, 400 ఒకటి, 200 ఒకటి. నా ఏం ఏంటంటే ఒలింపిక్స్కి వెళ్ళి ఏదో ఒక జాతీయ స్థాయి ఏదో ఒకటి తీసుకురావాలనేది నా ఏము. నా పేరు నబీర్ అసలు. మేము SVVR ZPHS నకరికల్ నుంచి వచ్చాము. మేము ఖోఖో ఫస్ట్ ప్లేస్ కొట్టాము. ఇక్కడికి వచ్చి మాకు కారంపొడికి జరిగింది, రఫ్ అండ్ టఫ్ జరిగింది, కానీ మేమే కొట్టేసాం ఫస్ట్ ప్లేస్. నా పేరు సమీరా. నేను ZPHS చిన్నకాకొండి నుంచి. మేము 64 మెంబర్స్ వచ్చాము. మేము కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసాము. కబడ్డీలో 3 మ్యాచెస్ విన్ అయ్యాము, ఒక మ్యాచ్ లూజ్ అయ్యాము. ఈ బాల్ మహోత్సవ్ ఇంకా కంటిన్యూ అవ్వాలని మేము అందరం విష్ చేస్తున్నాము. దీనివల్ల మా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. స్టడీస్ వల్ల ఉన్న ప్రెషర్ మొత్తం ఇలా బాల్ మహోత్సవ్కి వస్తుంటే మాకు రిలీఫ్ గా ఉంటుంది. విద్యార్థులు దాదాపు వేలల్లో పాల్గొన్న ప్రతిభను కనబరిచిన వారు కొందరే. అయితే ఈ అనుభవం మరింత స్ఫూర్తినిచ్చిందని మరికొందరు విద్యార్థులు తెలిపారు. వారి నృత్యాలు, సంగీతంతో వేదికను మరింత సందడిగా మార్చారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు పలు ప్రముఖుల నుంచి సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు నగదు బహుమతుల్ని అందుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేది అశ్వి. నేను సెయింట్ జాన్ స్కూల్ గుణదల బ్రాంచ్ విజయవాడ నుంచి వచ్చాము. ఈ సంవత్సరం నేను సోలో డాన్స్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాను, అలాగే వెస్టర్న్ గ్రూప్ డాన్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టాను. ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్ కానీ జడ్జెస్ కానీ చాలా సపోర్టివ్గా ఎలా చేయాలి, ఏం చేయాలి అని కూడా చాలా బాగా చెప్పారు. నేను 3 స్టేట్ మీట్స్ ఆడాను. ఒకటి హిందూపురం, ఒకటి అరకు, ఇంకొకటి నర్సరావుపేట. 3 నేషనల్స్ ఆడాను. ఇండియాకి ట్రై చేయాలని గట్టిగా నా గోల్. నా పేరు సాయిరామ్ సురేష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. బాలకోటి స్కూల్ నుంచి వచ్చాను. ఇలాంటి అవకాశాలు ఇంకా ఇస్తే మా లాంటి ఇంకా స్కిల్ ఉన్న వ్యక్తులు వస్తారు. బాగా ఎక్కడో మారున్న గ్రామాలు కూడా వచ్చినాయి ఇక్కడికి. విన్ అవడంలో కిక్ కాకుండా ఓడిపోవడంలో కిక్ ఉంటుంది. దీనివల్ల మనం ఇంకా నేర్చుకోవచ్చు. ఇంకా మా టీం ఉండేసరికి మేమే గెలుస్తాము ఎన్ని అనుకున్నాం, కానీ ఇక్కడ చూసి మా లాంటి వాళ్ళు ఇంకెంతో మంది అని చూసి వాళ్ళు చూసి మేము ఇంకా చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. బాల మహోత్సవంలో హాజరైన ప్రముఖులు విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యం నిర్దేశించుకునేలా, వాటిని సాధించేలా మార్గనిర్దేశం చేశారు. I'll tell you one example. When I was in 8th standard, so it was when I decided that I would be an IAS officer. And a teacher adite, what will you become idi ante, I definitely told I'll be an IAS officer. Everybody knows here. Mano edaithe 7th, 8th, 9th, 10th lo anukuntamo, ఖచ్చితంగా అది మనం గనక రైట్ ఎఫర్ట్ పెడితే, రైట్ స్ట్రాటజీతో వెళ్తే
ఒక రైట్ ఎన్వైరన్మెంట్ కనుక మనకుంటే అది ఏదనుకున్నా సరే, అంటే ఇది ఐఏఎస్ అనే కాదు లేకపోతే వేరే ఇదని కాదు, ఖచ్చితంగా సాధించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ వాల్యుబుల్ రిసోర్స్ మనకున్నది టైం. మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. సో ఆ రెండు మనం మంచి టైంని సద్వినియోగం చేసుకొని ఇది ఉంటే మాత్రం ఎనీవేర్ వీ కెన్ డెఫినెట్లీ రీచ్ గుడ్ హైట్స్. పిల్లల్లో విశ్వాసాన్ని పెంచి జీవితంలో గొప్ప విజయాలు సాధించాలనే ఉద్దేశంతో ఈ మహోత్సవాలు నిర్వహించినట్లు విజ్ఞాన్స్ విశ్వవిద్యాలయం యాజమాన్యం పేర్కొంది. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.